కనుక ఒకసారి మా యేసయ్య కోసం మీకు కెచ్చుందాం, మీకు నచ్చుకు అంగీకరిస్తాటి, మీకు నచ్చుపోతే అంగీకరించక్కర్లే. కాకపోతే మమ్మకి ఎత్తనది జాగ్రత్త ఒకసారి క్యాన్జట్. ఇక పుడుతోండు భూమితో పొర పుడుతోండు ప్రతి వ్యక్తి భేద ఒక రోజు డొల్లంతో. ఈ డొల్లన్నంకు ముందే ఒకసారి ఆలోచన తొంగవాలి. నన్ను అసలు బాధానికి పుట్టుతాను, నా పుట్టుకతికి కారణం బాతే ఇంజోరు ఆలోచన తుంగట్. మన ఈ భూమితో పొర పుట్టుత తర్వాత డొల్లంతారి అందరూ అద్దెకెచ్చుకుంటారు. బ్యాలెంజర్ ఎత్తుకు పుట్టుత తర్వాత డొల్లు అనుకోండి, బేనమంతో డొల్లంతారు కదా ఇంజోరికి ఎచ్చుకెచ్చుకుంటారు. కానీ డొల్లెత్త తర్వాత బెగ్గంతోరు బెగ్గందవాలే ఇత్తది మాత్రం అందరూ రకరకాకిచ్చుకుంటారు, బెల్లకిచ్చుకుంటారు. ఎత్తుకు డొల్లెత్త తర్వాత ఓరణం గాలాసంతో ఇంజోరి మరొండు ఇగ్గే బెగ్గో దెయ్యమాసో లేకపోతే ఇంక బాతో ఆశ ఉడ్డోందని జొరికెచ్చి ఇలా కెచ్చుకుంటారు. ఇంకో రెండు బాతకేతండి ఎత్తుకు మాయా ఇంజొరికెచ్చుకుంటూ ఇలా రకరక అనేక మంది కెచ్చుకొని చూందరు. కానీ వాస్తవం బాత ఇత్తద ఆలోచన తుంగటా పిల్లరు. ఓడికెత్తదానికి ఈయన మాట కరెక్ట్గా ఇల్లే, ఈయనకెత్తని దానికి ఓను మాటకి కరెక్ట్గా ఇల్లే. రకరకాల కెచ్చుకొని చూందరు. అందరూ కలిసి ఒర మాటకి ఎచ్చరు ఇల్లరు. నా అభిప్రాయం నన్ను రోడ్డుకి ఎచ్చుందని ఇంకో రెండు ఇంకో అభిప్రాయం కెచ్చుందు. కానీ దేవుడు అలా కెచ్చరిల్లు. దేవుడు ఎలా కెచ్చున్నాడు ఎత్తుకు బాబు, నరకమిత్తది మిందే స్వర్గమిత్తది కూడా మిందింజోరికెచ్చి కెచ్చుందు. ఆ స్వర్గానికి అందనాతికే ఒక వ్యక్తి ఈ లోకానికి వత్తు ఓడు బెల్ల వత్తుడు ఇత్తది అర్థమత్తికు మనకి స్వర్గం దొరకతాటికి. దేవునికి స్తోత్రం. స్వర్గం దొరకవాలింజే. ఈ స్వర్గం దొరకనందుకోసమే బెలంజొందరిత్కు నాని నమ్ముకుండా నాని నమ్ముకుంటుకు నేను స్వర్గ తీసోతానింజొందు. ఆ స్వర్గం బెగమిందింజో నాని తలపొచ్చు మీరు రేపొద్దుట తలపని అవకాశం మింది. అందరికి ఎచ్చుందరు అన్ని మత గ్రంథాకి ఎచ్చింద బెలంజోరిత్కు స్వర్గం మిందే నరకం మిందే ఇంజురు. కానీ ఆ స్వర్గత్కి అందువల్ల ఎత్తుకు ఒర్రొండేకెచ్చింది బెల ఎత్తుకు నాని నమ్ముకుండాటి ఇంజురు. నాని నమ్ముకుట్టుకే మీరు స్వర్గం వాతి. కాబట్టి మీరు స్వర్గకు వాదన కొరకు నన్న భారం ఆడతాను ఎత్తుకు నా రక్తం తిని నన్న ఈ లోకతే అర్పిసవాలి. నన్ను ఈ లోకతే ఆ రక్తము అర్పిస్తే ఆ రక్తం తిని బేనో నమ్ముకుంటుండో, ఆ నెత్తుటిని బేనో నమ్ముకుంటుండో ఓడు ఖచ్చితంగా పరలోకం వాదగలిగితో ఇంజొరికెచ్చి ఈ బైబిల్ గ్రంథంతో కెత్తని దేవుడికి ఎచ్చిందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ దేవుడి తిని నమ్ముకొట్టుకు ఖచ్చితంగా గ్యారంటీగా కెచ్చిందో పరలోకం మిందే ఇంజోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి దేవుడు యేసు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నమ్ముకుట్టిరే స్వర్గం, నమ్మిలేరనుకో నన్ను కెల్లో నా మాట మళ్ళీ మేము అలా కెత్తనికి మీరు బాధపరితిరింజోరే నన్ను కెచ్చరిల్లే గనక యేసయ్యని నమ్ముకుండాటి మీరు మీలోత్తోరు అందరూ సుఖంగా మంతురు. దేవునికి మహిమ కలుగును గాక.